గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కమలదళాక్ష గోవింద కామితఫలద గోవింద పాప వినాశన గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ వెంకటేశ్వర దర్శనము అనే గ్రంథాన్ని మనకి అందించిన వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఈరోజు నామము ఓం హృషీకేశాయ నమః. ఓం హృషీకేశాయ నమః. హృషీకము అంటే ఇంద్రియములు. సమస్త జీవకోటి యొక్క ఇంద్రియాలను సృష్టించినవాడు శ్రీమన్నారాయణుడు. అందుచేతనే అతడు హృషీకేశుడు అనబడుతున్నాడు. ఇంద్రియములను నియంత్రించేవాడు కూడా అతడే. ఇంద్రియాలన్నీ అతనిచే సృష్టించబడి అతని అధీనంలోనే ఉంటాయి. అతడే పరమస్వరూపుడు. అతడే శ్రీనివాసుడు. అతడే శ్రీ వెంకటేశ్వరుడు. నక్షత్రాలలో చంద్రుడు, వర్ణములలో బ్రాహ్మణుడు, పక్షులలో గరుత్మంతుడు, శిఖరములలో మేరువు, పర్వతములలో హిమాలయము, నదులలో గంగా, ఏనుగులలో ఐరావతము, మహర్షులలో భృగువు, సేనానులలో కుమారస్వామి, అశ్వములలో ఉచ్చైశ్రవము, మునులలో వ్యాసుడు, వృక్షములలో అశ్వత్థ వృక్షము, ఇంద్రియాలలో మనస్సు, ధేనువులలో కామధేనువు, ఆభరణములలో చూడామణి, పతివ్రతలలో అరుంధతి, దేవఋషులలో నారదుడు. ఇలా ఎలా శ్రేష్టము! కలియుగంలో శ్రీనివాసుని నామస్మరణకు మించిన శ్రేష్టము మరొకటి లేదు. ఏ నామకీర్తన మహిమ చేత నారదుడు, తుంబురుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు, సర్వ యక్షగణము వారి వారి శక్తులు పొందగలుగుతున్నారో ఆ నామమే శ్రీమన్నారాయణుడు. అతడే శ్రీనివాసుడు. భక్తులకు అత్యంత సులభుడు. ఎటువంటి ఆపద కలిగినా తలచిన మరుక్షణంలోనే శరణన్న వారిని ఆదుకునే ఆప్తుడు. అత్యంత దయామూర్తి. ఎవరైతే సర్వకాల సర్వావస్థలయందు తననే పరమప్రియునిగా, పరమ ఆప్తునిగా, పరమ మిత్రునిగా, పరమగతిగా, అత్యంత హితునిగా, తల్లిగా, తండ్రిగా, దైవంగా, యజమానిగా భావిస్తారో వారికి సకల సౌభాగ్యాలు అనుగ్రహించే దయామయమూర్తి శ్రీమన్నారాయణుడే. కలియుగంలో మనందరి కోసం శ్రీనివాసునిగా వెంకటాద్రిపై వెలసి నిత్య పూజలు అందుకుంటున్న మంగళ మనోహర మూర్తి శ్రీనివాసుడే. అతడే విశ్వేశ్వరుడు. అతడే వెంకటేశ్వరుడు. అతడే వెంకటాచలపతి, వెంకటానాథుడు. అతడే వెంకటరాముడు. అతడే వెంకటకృష్ణుడు. ఎవరైతే పూర్తి భారం తన మీదే మోపుతారో వారికి ఈ జీవిత భారం
గెడ్డిపోచ కంటే తక్కువ బరువుగా అనుగ్రహించేవాడు శ్రీ వెంకటేశ్వరుడు. పూర్వకాలంలో త్రిలింగ దేశంలో మయూరీపురి అనే పట్టణం ఉండేది. అందులో బ్రహ్మబుద్ధి అనే చాకలి కుటుంబం నివసిస్తుండేది. బ్రహ్మబుద్ధి గంపెడు సంసారంతో మిక్కిలి పేదరికంతో ఉండేవాడు. భార్య భర్తలిద్దరూ శ్రీనివాసుని భక్తులు. అంతటి పేదరికంలో కూడా ఎల్లప్పుడూ శ్రీనివాసునే తలుస్తూ కాలం గడిపేవాడు. కొంతకాలానికి వారికొక మగపిల్లవాడు పుట్టాడు. దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు పుట్టుకతోనే మూగతనంతో జన్మించాడు. అతనికి శ్రీకాంతుడు అనే నామకరణం గావించారు. శ్రీకాంతుడు కాలక్రమేణా పెరిగి పెద్దవాడయ్యాడు. బ్రహ్మబుద్ధి దంపతులు కొడుకు మూగతనాన్ని తలచుకొని ఎల్లప్పుడూ బాధపడుతూ ఉండేవారు. తోటి వారందరూ తనని హేళన చేయటంతో శ్రీకాంతుడికి ఎంతో బాధగా ఉండేది. బ్రహ్మబుద్ధి తన కుమారుడి మూగతనం పోగొట్టవలసిందిగా శ్రీనివాసుని ఎన్నో విధాలుగా వేడుకొన్నాడు. ఇదిలా ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ప్రజలందరూ ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ తమ బాధలు వెళ్ళబుచ్చుకున్నారు. బ్రహ్మబుద్ధి దంపతులిద్దరూ కూడా ఆ సాధువుని కలుసుకుని తన కుమారుని మూగతనం గురించి తమ ఆవేదనని వివరించారు. ఏదైనా పరిష్కారం చూపమని వేడుకొన్నారు. అప్పుడు ఆ సాధువు కళ్ళు మూసుకుని ఆ దంపతులతో, నాయనలారా, ఇక్కడకు 14 యోజనాల దూరంలో వెంకటాద్రి అనే అద్భుత కొండ కలదు. ఆ కొండపై స్వామి పుష్కరిణి అనే అద్భుత మహిమాన్విత తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో స్నానం చేసి చెంతనగల శ్రీ వెంకటేశ్వరుని దర్శిస్తే మీ కుమారుని మూగతనం పోతుంది. ఇదొక్కటే మార్గం. తప్పక మీ బాధ తీరగలదు. వీలైనంత త్వరలో వెంకటాద్రి యాత్ర తలపెట్టి ఆ స్వామిని దర్శించండి అని చెప్తారు. ఇది విన్న ఆ దంపతులు ఎంతో సంతోషించి వీలున్నంత త్వరలోనే స్వామి దర్శనం చేసుకుంటామని ఆ సాధువుకు విన్నవించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికే వెంకటాద్రి యాత్ర సంకల్పించి కాలినడకన ఆ కుటుంబం అంతా బయలుదేరింది. తన భక్తులు ఎవరైనా సరే వెంకటాద్రికి వచ్చి తనను దర్శనం చేసుకుంటానని సంకల్పం చేస్తే వారికి కావలసిన సమస్త సదుపాయాలని సమకూరేలాగా అనుగ్రహిస్తాడు శ్రీ వెంకటేశ్వరుడు. మన సంకల్పం దృఢంగా ఉంటే చాలు, మన యాత్రకు కావలసిన సర్వం తానే చూసుకుంటాడు. శ్రీనివాసునికి తన భక్తులంటే అలివి మాలిన ప్రేమ. తన దర్శనం కోసం వచ్చే భక్తులను చూస్తే ఆ ఆనంద నిలయానికి అత్యంత ఆనందం. తిరుమల యాత్ర సంకల్పించిన బ్రహ్మబుద్ధికి స్వామివారి దయ వలన రెట్టింపు పని దొరికి మరింత ధనం సమకూరింది. కాలినడకన బయలుదేరిన కుటుంబం కొన్ని రోజుల తర్వాత వెంకటాద్రి చేరారు. ఆ కొండ అద్భుత సహజ సౌందర్యానికి వీరందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఎక్కడ చూసినా చక్కటి సెలయేళ్ళు, అందమైన పూల మొక్కలు, అందమైన తీగలతో సుగంధ మొక్కలు, అప్పుడప్పుడు సన్నని తుంపర, పురివిప్పి ఆడుతున్న నెమళ్ళు, చెట్లపై పక్షుల కిలకిలా రావాలు. ఆహా! ఈ తిరుమల సౌందర్యం వర్ణించ వీలు లేంది కదా. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నివసిస్తున్న వెంకటాద్రి ఇంత అందంగా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? ఇంతటి అద్భుత సౌందర్య ప్రదేశం కాబట్టే శ్రీనివాసుడు వైకుంఠం వదిలి భక్తులను అనుగ్రహించటానికి ఈ వెంకటాచలాన్ని తన నివాసంగా ఎన్నుకొన్నాడు. తిరుమల చేరిన ఆ కుటుంబం అక్కడే ఉన్న ఒక సత్రంలో విశ్రమించారు. ఆ సాధువు చెప్పిన విధంగా స్వామి పుష్కరిణి ఎక్కడ ఉన్నదో తోటి భక్తులను అడిగి తెలుసుకుని ఆ పుష్కరిణిని చేరుకున్నారు. ఎంతో అద్భుతంగా కనిపిస్తున్న ఆ పుష్కరిణికి నమస్కరించారు. ఈ శ్రీవారి పుష్కరిణి మహత్యం ఇంత అంతా అని చెప్పగలన్నది కానే కాదు. ఎన్నో జన్మల పుణ్య ఫలం వలన కానీ ఆ పుష్కరిణిలో స్నానం చేసే భాగ్యం కలగదు.
ధనుర్మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు సూర్యోదయ సమయంలో ఈ బ్రహ్మాండంలో గల సమస్త తీర్థములు తమ తమ పాప విమోచనానికై ఈ స్వామి పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. సంవత్సరమంతా అనేక మంది పాపులు తమ యందు స్నానమాచరించటం వలన కలిగిడి పాప జల నివృత్తి కొరకే ఈ తీర్థములన్నీ ఈ స్వామి పుష్కరిణి యందు సాన్నిధ్యం చెందుతున్నది. ఇంతటి మహిమాన్వితమైన ఈ పుష్కరిణిలో బ్రహ్మబుద్ధి కుటుంబం అంతా స్నానమాచరించటానికి సిద్ధమయ్యారు. ఆ స్వామినే నమస్కరిస్తూ ఒక్కసారి నీట మునగగానే ఒక అద్భుతం జరిగింది. కుమారుడు శ్రీకాంతుడు మోగతనం మరిచిపోయినట్లుగా ఒక్కసారిగా శ్రీనివాసా అని బిగ్గరగా అన్నాడు. ఆ మాటలకి బ్రహ్మబుద్ధి అతని భార్య ఎంతో ఆశ్చర్యపడ్డారు. శ్రీకాంతుని మూగదనం పూర్తిగా పోయింది. ఆహా, ఏమి ఈ పుష్కర మహత్యము! ఒక్కసారి స్నానం చేయటం వల్లనే ఇంతటి మహాభాగ్యం అని తలిచి ఆ స్వామిని మనసులోనే పరిపరి విధాలా ప్రార్థించి శ్రీవారి ఆలయానికి వెళ్ళి ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుని అనేక విధాలుగా కీర్తించారు. ఆ అద్భుత మనోహర మూర్తిని దర్శించిన ఆ కుటుంబం అంతులేని ఆనందానికి లోనైంది. అక్కడే కొన్ని రోజులు గడిపి తిరిగి తమ ఊరికి పయనమై చిరకాలం సుఖ సౌభాగ్యాలతో జీవించి చివరన ముక్తిని పొందారు. వెంకటాచల మహత్యము వర్ణించటానికి 1000 నాలుకలున్న ఆ ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు. శ్రీ వెంకటేశ్వరుడు అత్యంత కరుణామయుడు, భక్తవత్సలుడు. ప్రతి మానవుడు జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా వెంకటాచల యాత్ర చేసి శ్రీ స్వామిని దర్శించుకోవాలి. ఓ పుండరీకాక్ష, ఓ భక్తవత్సల, ఓ ఆపద్బాంధవ, ఓ వెంకటనాథ, నీకివే మా నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ పుండరీకాక్ష, ఓ భక్తవత్సల, ఓ ఆపద్బంధు, ఓ వెంకటనాథ, నీకివే మా నమస్కారాలు. అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఓం శాంతి శాంతి శాంతి.